కానీ ఒకటే జాతి పక్షం. దిద్దటం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఒకటే జాతి పక్షులు. ప్రేమ అని మాట్లాడడం ఏం లేదు, కానీ ప్రేమే కురిపిస్తూ ఉంటారు. అన్కండిషనల్ లవ్ ఎలా సాధ్యమవుతుంది సార్? అన్కండిషనల్ లవ్ ప్లస్ కండిషనల్ టీచింగ్. టీచింగ్ ఈజ్ కండిషనల్, లవ్ ఈజ్ అన్కండిషనల్. లవ్ అంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, ఫ్రెండ్షిప్ అలా. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్. Love is a very ugly word. I don't like love. Friendship. Okay. Love and ఆ పదం ఉన్నంత దరిద్రమైన ముతనష్ట పదం ఇంకోటి లేదు. అండర్స్టాండ్? ఐ డోంట్ లవ్ ఎనీబడి. ఐ డోంట్ హ్యావ్ లవ్. అదేంటో ఇప్పటిదాకా నాకు తెలియదు. నాకు నీకేం తెలుసా? కానీ ఇగో సొసైటీలో వర్డ్, అది హయ్యెస్ట్ వర్డ్, అదే ఊకదంపుడుగా వాడుతుంటారు. దేర్ ఈజ్ నో లవ్. అండర్స్టాండ్? అది ఎప్పుడు రెండు లేవు. ఒకటి డెత్ లేదు, రెండు లవ్ లేదు. దేర్ నో డెత్. సెకండ్లీ దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్. నువ్వు వెతకడానికి పో డెత్ గురించి. ఇందాక బండిపల్లి రామయ్య గారు చెప్పారు, నువ్వు కాస్త నా చేయి పట్టుకో, నాకు షాక్ కొడితే మన ఏం చచ్చిపోతే అంటుంది ఆవిడే. దేర్ ఇస్ నో లవ్ స్వామీజీ. కనుక ఆవిడికి మొగుడంటే లవ్ లే, ఫ్రెండ్షిప్ లేక కాదు. నో, షీ హ్యాస్ టు గివ్ హర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓన్లీ దెన్ అట్ వాజ్. సో దేర్ ఇస్ నో లవ్. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అంటాడు, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆ ఆడదాని కోసమా, తన కోసమా? ఆ ఆడది ఈ మగవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ మగవాడి కోసమా, తన కోసమా? వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి అనేది తమ కోసమా, పిల్లల కోసమా? తమ కోసం పిల్లలకి అంటారు. ఆ ఆడది మగాడి దగ్గర ఎందుకు చేస్తుందంటే తన కోసం చేరుతుంది. మొగాడు ఆడదాన్ని ఎందుకు పెట్టుకుంటే తన కోసం పెట్టుకుంటాడు. ఇది సత్యం అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు బృహదారణ్యక ఉపనిషత్తులు. అండర్స్టాండ్? దట్ ఈస్ కరెక్ట్. హీ ఈజ్ పర్ఫెక్ట్ సైంటిస్ట్. So there is no question of love. There is only taking care of your needs. ఆ స్త్రీకి ఇక్కడ గర్భం అన్నీ ఉన్నాయి కనుక షీ హ్యాస్ టు బికమ్ ఏ మదర్. ఇట్స్ ఎ నీడ్ ఫర్ హర్. ప్రతి మగవాడికి ఆడతనం కావాలి, ఆడతనానికి మగతనం కావాలి. ఇట్స్ ఎ నీడ్. దేర్ ఇస్ నో లవ్ దేర్, బట్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్. దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. అది కూడా ఎన్నో సందర్భాలు కండిషనల్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. అండర్స్టాండ్? సో రిమెంబర్ దిస్ పాయింట్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, అండ్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్. నాకు ఇక్కడ ఎవరి మీద లవ్ లేదు, ముఖ్యంగా నీ మీద అసలే లేదు నాకు. నీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయా దానికి నేనేం చెప్తానా? నా నోట్ల నుంచి వచ్చే మాటలు నేను ఏం వింటానా? నేను ఉత్సుకతో ఉంటాను, కానీ నీ మీద ప్రేమ వర్షం కురిపించి అదేమీ లేదు. దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్ ఇన్ మై డిక్షనరీ, దట్ ఈస్ PSSM డిక్షనరీ. ఓకే, మరి ఏముంది అంటే ఫ్రెండ్షిప్. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ మోస్ట్లీ 99%. దెన్ కండిషనల్ టీచింగ్. ఎవరైనా నా దగ్గర వచ్చి నేర్చుకోవాలంటే వాడు సరిగ్గా ఉండాలి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన పెద్ద జమీందారు, ఏదో మరి బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. మనం ఆ రోజులో అందరి ఇంటికి వెళ్ళి నేను ధ్యానం చెప్తానండి, నేను చెప్పుకునేవాడిని. అతను కూర్చుని, ధ్యానం చెప్తావా నువ్వు? చెప్పు అన్నాడు. ఫస్ట్ కాలు బంద్ చేయని చెప్పిన. కాలు ఊపుతున్నాడు, ధ్యానం చెప్పు అంటున్నాడు. ఫస్ట్ అది బంద్ చేయను ఆయన, చెప్తా కానీ. అది కండిషన్. ఇఫ్ ఐ వాంట్ టు టీచ్, దట్ ఈస్ ద కండిషన్. వాడి కాలు ఊపుతుంది ఉన్నాడు, నేను అక్కడ పోయినా, నాకేం పని? ఓకే. సో టీచింగ్కి కండిషన్స్ ఉంటాయి.
బట్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మిగతా వాళ్ళంతా ఎనిమీస్ కాదు, నాన్ ఫ్రెండ్స్ అంతే, అంతేకాని వాళ్ళు ఎనిమీస్ కాదు. దేర్ నో ఎనిమీ, బట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఒకటే జాతి పక్షులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. విజాతి ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు. దేశం ఏమీ లేదు అక్కడ. అది విజాతి. ఒక జింకను ఒక సింహం ఫ్రెండ్షిప్ చేస్తాయి ఏంటి? సింహం సింహం చేస్తాయి, జింక జింక చేస్తాయి. కానీ జింక సింహానికి ఎనిమీ కాదు, సింహం కూడా జింకకి ఎనిమీ కాదు. అది అలాగే ఇక్కడ ఎవరు ఎనిమీ కాదు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ ఈజ్ అన్కండిషనల్, కానీ టీచింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కండిషనల్. దేర్ నో లవ్. యు రీడ్ బృహదారణ్యక ఉపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం పునాదులు కదిలిపోయినట్టు ఉంది సార్. నువ్వు ఏది పునాది అనుకుంటే అది పునాదే కాదు, గాలి మెడలు. అది అర్థమైందా? గాలి మెడల్లో నివసిస్తున్నారు అందరూ. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఇన్ ఎ డ్రీమ్ ల్యాండ్. దే ఆర్ నాట్ అవేకెండ్, దే ఆర్ నాట్ ఎన్లైటెండ్. అవేం పునాదులు కావు. అంటే నేను నా పునాది అని ఎందుకన్నానంటే సార్, మన ప్యూర్ ఎనర్జీ 2 డైరెక్షన్స్లో బయటకు వెళ్తుంది. లవ్, ఫియర్. మళ్ళీ లవ్ అంటావు సార్? నా అవగాహన అదే, నా అవగాహన చెప్తున్నాను. మనం ఒక ప్యూర్ ఎనర్జీ, ప్రతి మనిషి నుంచి బయటికి ఏది వెళ్తుందో అది బయటకు వస్తుంది. మనం లవ్ జనరేటెడ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి, ఫియర్ ఓరియంటెడ్ థాట్స్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి. ఫియర్లెస్, ఫియర్ఫుల్ ఉంటాయి అంతే. సార్ అండర్స్టాండ్? దేర్ నో లవ్. ఓకే, ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, కానీ దేర్ నో లవ్. ఓకే, లవ్ అనేది ఎంత తొందరగా ఈ మైండ్లోంచి పోతుందో అంత తొందరగా నీకు జ్ఞానం వచ్చినట్టు లెక్క. ఫియర్ ఉంటుంది, ఫియర్లెస్నెస్ ఉంటుంది. ఓకే, ఫ్రెండ్షిప్ ఉంటుంది, నాన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేనయ్యా, నీ దారి వేరే, నా దారి వేరే. ఓకే, యువర్ చాయిసెస్ ఆర్ డిఫరెంట్, మై చాయిసెస్ ఆర్ డిఫరెంట్. Those people who are having the same choices, then we can gel together. Okay, that we can have some friendship, not otherwise. So ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి. ఒక ఆయన బుద్ధుడిని అడిగాడు, సార్ గుడ్ అండ్ బ్యాడ్ గురించి చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, గుడ్డు లేదు, బ్యాడ్ లేదు, కానీ అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది అన్నాడు. సో ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అజ్ఞానం అండ్ జ్ఞానం. అజ్ఞానం అంటే ఒక వస్తువు యొక్క యథార్థ పరిచయం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఒకానొక విషయం యొక్క, ఒకానొక వస్తువు యొక్క యథార్థ పరిచయం ఉండడమే జ్ఞానం. అందరు లవ్ అంటున్నారు, ఆ లవ్ లేదని తెలియదు కనుక అది అజ్ఞానం. ఎవరైతే లవ్ లేదని తెలుసుకున్నాడో వాడు సుజ్ఞానంలో ఉన్నాడు. ఆ మేకలు అవన్నీ కూడాను అది నీ ఫుడ్ అని అనుకుంటున్నాడు, అది యథార్థంగా నీ ఫుడ్ కాదు, అది అలా అనుకుంటున్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ కాదు, అజ్ఞానము జ్ఞానము ఉన్నాయి అని. సో యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏ వస్తువు గురించి కానీ, ఏ విషయం గురించి కానీ, ఏ ఒక్క సమస్య గురించి కానీ, ఏ ఒక్క పరిష్కారం గురించి కానీ యథార్థ జ్ఞానము, యథార్థం తెలియకపోవడమే అజ్ఞానం. ఆ యథార్థం తెలియడమే జ్ఞానం. అక్కడే ఉంటుంది ఒక బుద్ధత్వం అంతా. ఏది యథార్థం, ఏది కాదు, ఏది కాదు. లవ్ అనేది లేదు అని తెలుసుకోవడం అది యథార్థం. ఉందని తెలుసుకుంటే వీడి లోపంచి లవ్ రాదు, కానీ ఉండాలేమో అనుకుని వాడు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. అవునా? పెళ్ళామా ఇలా కౌగిలించుకోవాలేమో. ఆ పెళ్ళాం ఏముంటుంది, కౌగిలించుకుంటే నాటకాలు వేస్తున్నావా అంటుంది, కౌగిలించుకోకపోతే ఎందుకు కౌగిలించుకోలేవు ఉంటుంది. చస్తాడా వీడు? అవునా? కనుక యథార్థం ఒక వస్తువు యొక్క, విషయం యొక్క, ఒక ఇష్యూ యొక్క, ఒక సన్నివేశం యొక్క,
ఒక సంఘటన యొక్క యథార్థత తెలియడము జ్ఞానము. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని ఎన్నో జన్మలు పడుతుంది ఆ పదం. ఒక చిన్న జన్మ చూస్తే ఏమొస్తుంది? తంత్రం అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? అలాగనమాట ఎన్నో జన్మలు పడతాయి జ్ఞాని కావడానికి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. అప్పుడు అంతవరకు అజ్ఞానవాన్. ఎన్నో జన్మలు అజ్ఞానవాన్, ఎన్నో జన్మలతో జ్ఞానవాన్ అవుతాడు. అయినప్పుడు వాడు తనను తాను తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? తనలాంటి వాడు చాలా తక్కువ ఉన్నాడు ఈ భూలోకంలో అని చెప్పేసి. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. తనను తాను తెలుసుకున్నవాడు సుదుర్లభ. అండర్స్టాండ్? Number of lifetimes, number of sanniveshas, number of experiences, number of ups and downs, number of viewpoints, any number of lifetimes. అప్పుడు కొద్దిగా వంట పడుతుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. వేల కొద్ది మనుషుల్లో కొంతమంది నాకు పర్ఫెక్షన్ కావాలని ట్రై చేస్తారు. అలాంటి ట్రై చేసే వాళ్ళు వేల మందిలో కొద్దిమంది వస్తారు. ఆ కొద్దిమంది పిరమిడ్ మాస్టర్స్. స్వజాతి పక్షులు. అలాగా బైబిల్ అంతా ప్రేమించు క్షమించనే ఉంటుంది సార్. బైబిల్ సారం చూస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో లవ్, ఫర్గివ్నెస్, క్షమించడం అంటే ఆ బైబిల్ అంతా కూడాను రాసినంతా కూడాను ముఠాధిపతులు. అండర్స్టాండ్? దాన్ని తీసి పక్కన పెట్టండి. క్షమించడం, క్షమాగుణం గురించి సార్. ఎవరిని నువ్వు క్షమించద్దు. నువ్వు ఎవరికైతే హాని చేసావని అనుకుంటున్నావో, ఎవరైతే నీకు హాని చేసినాడో వాళ్ళ సంగతి మర్చిపో. గతం గతః. ఇప్పటి నుంచి ఏం చేయాలో అది చేయాలి. గతంలో మనకు హాని చేసిన వాళ్ళ పట్ల లోపల ఉంటుంది కదా సార్. గతం గతః. కరెక్టే, పైన కాన్షియస్గా ఉంటాం, బట్ డీప్ లెవెల్లో వాళ్ళ పట్ల ద్వేషం ఉండని. వాడిని పోయి చంపమాక. ఆ ద్వేషం నీకు క్యాన్సర్ వస్తుంది. నీ క్యాన్సర్ నువ్వు అనుభవించు. ద్వేషం ఉంటే పక్కగా వెళ్ళిపో. వాడు ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపో. ద్వేషం ఉంటే అనుభవిస్తావంతా. దేని మీదైనా రాగం ఉండొచ్చు, కానీ దేని మీద ద్వేషం ఉండకూడదు. రాగం ఓకే, ద్వేషం నాట్ ఓకే. మరి ఎలా పోతుంది సార్ ద్వేషం? ఇంకో 10 జన్మలు ఎత్తావా? తొందరేటి? ఇంకా ఉన్నాయిగా జన్మలు. ఎత్తాలని లేదు సార్, ఎత్తాలని లేదు సార్. ఈ జన్మలోనే అవి పోవాలి కదా అనిపిస్తుంది. అయితే నాతో పాటు బాగా తిరుగుతున్నాం కదా సార్. పోతుంది కదా మరి. నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? కానీ అందరి మీద రాగం ఉంది. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కనుక నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అలాంటిది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర చేరు. అంతే, అదే పాయింట్. నాకు సంగీతం కావాలి, బాగా సంగీతం వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వామీజీ తే తే అంటాను. నాకు అక్కర్లేదు సంగీతం. వాడెవడు, నాకేం పని. ఓకే, నీకు ద్వేషం ఉంది పోవాలనుకో. ఎవరి దగ్గర ద్వేషం లేదనుకుంటున్నావు వాడి దగ్గర పోయి ఉండు. దట్ ఈస్ ద వే. నీకు ఇంజనీరింగ్ కావాలి, యూ హ్యావ్ టు జాయిన్ ఇంజనీరింగ్ కాలేజ్. నీకు ద్వేషం పోవాలి, ద్వేషం లేని సంఘంలో చేరు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇక్కడ ఎవరి మీద ద్వేషం లేదు. రాగాలు ఉన్నాయి. అమ్మో చారు కావాలి, రసం కావాలి, మిరపకాయ బజ్జీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, సినిమా కావాలి, అన్నీ ఉన్నాయి. రాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ద్వేషం ఒక్కట్లేదు ఇక్కడ. వీత రాగం కాదు, వీత ద్వేషం ఉండాలి.
అది ద్వేషం లేని వాళ్ళ దగ్గర ఉంటుంటే అక్కడ పోతుంది. అదే సజ్జన సాంగత్యం అంటే. సృజగతి సజ్జన సంగత రేఖ భవతి భవాడవ తరణే నౌక. ఈ భవసాగరం నుంచి అంటే ఈ ద్వేష సాగరంలోంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యము. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే వారు వీరవుతారు. నీకు బాగా ధ్యానం కావాలంటే బాగా చేసే వాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు. నీకు ద్వేషం పోవాలంటే ద్వేషం లేని వాళ్ళ దగ్గర పోవాలి. నీకు బాగా ప్యాక్ ఆడాలంటే మంచి క్లబ్బులు ఉన్నాయి. రోజంతా నీకన్నా బాగా రోజంతా ప్యాక్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర చేరాలి. వాళ్ళు బాగా నేర్పిస్తారు ప్యాక్ ఆడ. నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఒక సంఘం ఎప్పుడు రెడీగా ఉంది. నువ్వు అందులో పోయి జాయిన్ కావడమే అంతే. వాటి ఒక మర్డర్ నువ్వు దొంగ కావాలనుకుంటే ఒక పెద్ద గజ దొంగల సంఘం ఉంది. లేదా బాగా తాగుబోతు కావాలంటే పెద్ద తాగుబోతు క్లబ్లు ఉన్నాయి. ఇందాక మన దగ్గర వచ్చాడు మన వాడు మాస్టర్ బాస్ వాడు బాస్. ఫ్రీగా తాపిస్తారు. అర్థమైందా? కనుక నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఏది పొందాలనుకున్నా దానికి సంబంధించిన గ్రూప్ ఎప్పుడూ ఉంది. ఆ గ్రూప్లో పోయి చేరడమే నీ పని. అలాగా ధ్యానం నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఇగో పిరమిడ్ మూమెంట్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇగో పిరమిడ్ మూమెంట్. నేను ఒక బుద్ధుడిలా మారాలంటే కమ్ పిరమిడ్ మూమెంట్. ఫస్ట్ డే మన దగ్గరికి వస్తారు నేర్చుకోవడం కోసం. కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెడతాము. తర్వాత మనం ఏం చేస్తాము? రేపంచి పోయి పక్కింటి వాళ్ళకి చెప్పు, పక్క ఊరికి వెళ్ళు. అదే బుద్ధత్వం. ఫస్ట్ డే వస్తాడు, సెకండ్ నుంచి పోయి చెప్పు. ఇది 10 ఊళ్ళకి తిరుగుతాడు. ఇది బుద్ధ. ఊరు తిరిగి ధ్యానం చెప్పేవాడు బుద్ధుడు కాకపోతే ఇంకోడెవడా బా బుద్ధుడు? ఫస్ట్ డేనే మనం చెప్తాం అది. సో బుద్ధుడు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆ బుద్ధత్వం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా. బాబుమోహన్ గారి డైలాగ్స్. బుద్ధత్వం అంటే ఏమిటి, అది ఎందుకు, అది ఎలా. ఏమిటి బుద్ధత్వం అంటే ఏమిటి అంటే దుఃఖంలోంచి బయటపడడమే బుద్ధత్వము. అది ఎందుకు అంటే దుఃఖం లేకుండా ఉండేందుకు. అది ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంగత్యం ద్వారా. ఏమిటి, ఎందుకు, ఎలా. ఎందుకు ధ్యానం చేయాలంటే బుద్ధి తెచ్చుకునేందుకు. బుద్ధి తెచ్చుకుంటే ఏమవుతుంటే బుద్ధుడు అవుతావు. ఇదంతా ఎలా అంటే కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస అంతే. వన్ ఫైనల్ క్వశ్చన్. అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.